సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళంగా మారింది ఓటర్ల జాబితా. శివాలయం కాలనీలో ఉన్న కొంత భాగాన్ని 6వ వార్డులో, మరికొంత భాగాన్ని 13వ వార్డులో కలిపారు. ఆఫీసర్స్ కాలనీలో కొంత భాగాన్ని 6వ వార్డు, కొంత భాగాన్ని 13వ వార్డు పరిధిలో కలపడంతో పాటు వార్డుల ఒక్కో పరిధి అయినా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇలా ఉండటం వలన పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇంతకు ముందు ఈ కాలనీలో కొంత భాగాన్ని 16వ వార్డు, 15వ వార్డులో కలపడం వలన గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ విషయంపై 15/7/2022, 17/10/2024 రోజున గత మున్సిపల్ కమిషనర్ కు తెలంగాణ రాష్ట్ర, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి కూడా దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. కావున గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణని కలిసి శివాలయం కాలనీ, ఆఫీసర్స్ కాలనీ ఏదైనా ఒకే వార్డులో ఉండే విధంగా పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని శివాలయం కాలనీ, ఆఫీసర్స్ కాలనీ వాసులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్, రాములు, నాగరాజు, నరేష్, శివ, ప్రభుదాస్, మురళి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాబో మున్సిపల్ ఎన్నికల గురించి నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి డ్రాఫ్ట్లో మా యొక్క శివాలయం కాలనీ ఓటర్లను కొంత భాగాన్ని 13వ వార్డులో కలపడం జరిగింది, మరికొంత భాగాన్ని 6వ వార్డులో కలపడం జరిగింది. ఈ విషయమై మేము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఏమనంటే ఈ శివాలయం కాలనీ అనేది ఒక ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత కాలనీ. ఈ కాలనీని ఏదైనా ఒక వార్డులో పూర్తిగా విలీనం చేయాలి తప్ప కొన్ని వార్డులలో సగం ఓట్లు, మరికొన్ని వార్డులో సగం ఓట్లు ఉండడం వల్ల ఇంతకుముందుకు ఇదే విధంగా 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 16, 17 వార్డులో విభజించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి మా కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా విభజించడం వల్ల మేము ఇప్పటికే చాలా నష్టపోయాం, 5 ఏళ్ళ అభివృద్ధిని కోల్పోయాం. మరి ఈసారి మళ్ళీ అదే విధంగా కొన్ని ఓట్లను 13వ వార్డులో, మరికొన్ని ఓట్లను 6వ వార్డులో విభజించి పాలనా పరంగా కూడా 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిని మా యొక్క వార్డును విభజించడం జరిగింది. ఇట్లా విభజించడం వల్ల రేపు పొద్దున ఈ శివాలయం కాలనీ ప్రజలే కానీ, ఆఫీసర్ కాలనీ ప్రజలే కానీ, మిగతా ప్రజలు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. శానిటైజేషన్ విషయంలో కానీ, మరియు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు విషయంలో, కాంట్రాక్టు మోరీల విషయంలో కూడా ఇంతకుముందుకే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మరోసారి అట్లా చేస్తే మమ్మల్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఈ మున్సిపాలిటీ అధికారులు మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి చర్యలు జరగకుండా, తప్పులు జరగకుండా ఏది జరిగినా ఏదో ఒక వార్డులో మా యొక్క శివాలయం కాలనీ మరియు ఆఫీసర్స్ కాలనీ మొత్తాన్ని ఏదన్నా ఒక వార్డులో పూర్తిగా విలీనం చేసి వార్డును మరీ తిరిగి విభజన చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ అధికారికి ఇవాళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి ఈ అప్లికేషన్ పైన మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.